అందరూ నిరాయుధులు, సామాన్యులు. తమను విడిచిపెట్టాలని బతిమిలాడిన ఉగ్రమూకలు పట్టించుకోలేదు. తలకు తుపాకీ గురిపెట్టి అత్యంత కర్కశంగా వారిని కడతీర్చారు. కశ్మీర్లోని బైసరన్ లోయలో మంగళవారం జరిగిన ఈ దాడి వెనుక లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ హస్తం ఉన్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. సయీద్తో పాటు అతడి ముఖ్య అనుచరుడు సైఫుల్లా ఉగ్రమూకలను అమాయకుల మీద ఉసిగొల్పారని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఎల్ఈటీకి అనుబంధంగా ఉన్న కరుడుగట్టిన ఉగ్రవాదుల బృందం బైసరన్లో నిర్దాక్షిణ్యంగా 26 మంది అమాయకులను మట్టుపెట్టింది. నిఘా వర్గాల సమాచారం ప్రకారం ఈ బృందంలో ప్రధానంగా విదేశీ ఉగ్రవాదులు ఉంటారు. వీరికి స్థానిక మిలిటెంట్లతో పాటు కశ్మీర్లో మద్దతుదారులు మరికొందరు పనిచేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాక్ ప్రభుత్వ మద్దతుతో లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్, అతడి ముఖ్య అనుచరులు ఈ ఉగ్రమూకలకు నేరుగా సహాయపడి ఉండొచ్చని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. 26/11 దారుణానికి కారకుడైన హఫీజ్ సయీద్ టెర్రరిస్టులకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి ఉండొచ్చని సమాచారం. ఎంతో కాలంగా ఈ టెర్రరిస్టు బృందం కశ్మీర్ లోయలో క్రియాశీలకంగా ఉన్నట్టు నిఘా వర్గాలు చెబుతున్నాయి. గతేడాది సోన్మార్గ్, భూతాపత్రి, గండేర్బల్ దాడుల్లో ఈ బృందమే పాలు పంచుకుంది. గత అక్టోబర్లో భూతాపత్రిలో జరిగిన దాడిలో 2 ఆర్మీ జవాన్లు సహా మొత్తం 4 మృతి చెందారు. అదే నెలలో సోనామార్గ్ టన్నెల్ కార్మికులను టార్గెట్ చేస్తూ జరిగిన దాడిలో 6 కార్మికులతో పాటు ఓ డాక్టర్ కూడా కన్నుమూశారు. అయితే గత డిసెంబర్లో ఈ టెర్రరిస్టు బృందానికి చెందిన జునైద్ అహ్మద్ భట్ అనే లష్కర్ ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుపెట్టాయి. మిగిలిన వారు ఎలాగోలా తప్పించుకుని సమీప అడవుల్లోకి పారిపారు. భారీ దాడి చేశాక ఈ ఉగ్రమూకలు అండర్ గ్రౌండ్లోకి వెళ్లిపోతాయని నిఘా వర్గాలు చెబుతున్నాయి. పాకిస్తానీ హ్యాండర్ల నుంచి తదుపరి ఆదేశాలు అందే వరకు అక్కడి అడవుల్లోనే తలదాచుకుంటారని తెలిపాయి. తాజా దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు ఎల్ఈటీ చీఫ్ హఫీజ్ సయీద్తో పాటు అతడి ముఖ్య అనుచరుడు నియంత్రణలోని వారే అని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. వీరికి పాక్ మిలిటరీతో పాటు ఐఎస్ఐ నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అంది ఉండవచ్చని అనుమానిస్తున్నాయి. ఇదిలా ఉంటే పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆగ్రహంలో ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకుంది. దీంతో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్లో భయాందోళనలు నెలకొన్నాయి. భారతదేశం తమపై దాడి చేస్తుందని పాక్ ప్రభుత్వం భయపడుతోంది. అదే సమయంలో తాము పెంచి పోషిస్తున్న ఉగ్రవాద నాయకులను దాచే పనిని కూడా ప్రారంభించింది. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఉగ్రవాద సూత్రధారులు లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్, ఉగ్రవాది మసూద్ అజార్లను దాచిపెట్టినట్లు తెలుస్తోంది. హఫీజ్ సయీద్పై దాడి జరుగుతుందని భావిస్తోన్న పాక్ హఫీజ్ సయీద్ను ఐఎస్ఐ సైనిక శిబిరంలో దాచిపెట్టింది. అతను అబోటాబాద్లోని ఐఎస్ఐ సేఫ్ హౌస్లో దాక్కున్నాడు. అతడిని ఎక్కడికి వెళ్లనివ్వడం లేదు. పాకిస్తాన్ ఎంతగా భయపడిందంటే ఏప్రిల్ 27న మురిడిక్కేలో జరగాల్సిన హఫీజ్ కార్యక్రమాన్ని రద్దు చేసింది. అంతేకాదు, ఉగ్రవాది మసూద్ అజార్ కూడా భారత్ దాడి చేస్తుందనే భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపాడు. మసూద్ అజార్ను ఐఎస్ఐ బహవల్పూర్లో దాచిపెట్టింది.